వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు రాష్ట్ర విద్యార్థి విభాగం బీఆర్ఎస్కి సంబంధించిన విశాల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. అన్న థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? సూపర్ అన్న, థ్యాంక్ యూ. చెప్పండి, ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అక్కడక్కడ గొడవలు కాదు, ఎక్కడైనా ఎక్కడ గొడవలే, ఎప్పుడైనా గొడవలే. రాళ్ళు కాదు, కట్టలు కాదు, రాడ్లు తీసుకొని దాడులు చేస్తారన్న. గత 24 గంటలకి వెళ్ళి రౌడీ రాజ్యం ఎట్లుంటుందో, ఒక రాజ్యాధికారికి రాజ్యం ఒక 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 ఏం తెలియనోనికి రాజ్యం ఇస్తే ఎట్లుంటుందో ఇప్పుడు కళ్ళారా మనం చూస్తున్నాము. ఇన్ని గొడవలు మేము 10 సంవత్సరాలు ఉన్నామన్నా. మాకు మా హయాంలో దగ్గర 3-4 సార్లు మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి. ఎప్పుడైనా సరే ఇంత ఘోరంగా కఠినంగా బట్టలిప్పి కొట్టినాం చూసిరా మీరు? పోలీసు వాళ్ళు లీడర్లని బట్టలిప్పి కొట్టడం మీరు ఎప్పుడైనా చూసిరా? అమ్మాయిలని చున్ని పట్టుకొని గుంజడం ఎప్పుడైనా చూసిరా? చీర గుంజడం ఎప్పుడైనా చూసిరా? మీరు ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఏ ప్రజలైతే కావాలనుకున్నారో, రావాలనుకుందో కాంగ్రెస్, వాళ్ళ కళ్ళతోని వాళ్ళు చూసిరు. కాబట్టి మాకు ధైర్యం ఏంటంటే ఈ ప్రజలకి ఒకసారి తెలిసి రావాలి, తెలిసి వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ తప్పు మళ్ళీ ఇంకొకసారి చెయ్యరు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. ఆల్రెడీ ఓటింగ్ కూడా ఈరోజు నడుస్తున్నది, చాలా చోట్ల కూడా ప్రశాంతంగా జరుగుతున్నది అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు చెప్తున్నాం. మీకు ప్రశాంతత ఎక్కడుందో నాకు అర్థమవుతలేదు అన్న. ఇక్కడ చూసినా సరే బ్రేకింగ్ న్యూస్లో పడుతున్నట్టు ఉన్నాయి. ప్రతి దగ్గర గొడవలు, ఎలక్షన్స్ ఆలస్యం కావడము, ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా డౌట్ వస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా గవర్నమెంట్ సపోర్ట్గా నడుస్తుందని చెప్పి మాకు ఊహాగానాలు ఉన్నాయి. అంటే మీ లిస్ట్లో ఎక్కడన్నా ఉన్నదా ఈ ఏరియాలో గొడవలు అవుతున్నాయి, ఈ ఏరియాలో? చెన్నూరులో ఆలస్యంగా స్టార్ట్ చేయడం నిజం కదా? ఓకే. చెన్నూరు, చెప్పదండి, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విచ్చలవిడిగా పైసలు వంచుతున్నారన్న రాత్రి నుంచి. కనీసం మీరు అదే మేము ఒక వెహికల్ ఎక్సెస్ పెట్టుకొని పోతే పర్మిషన్ లేదని చెప్పి మా వెహికల్స్ ఆపుతారు. అక్కడ వెళ్ళే మినిస్టరు 4 కార్లతో వెళ్ళాల్సిన కాన్వాయ్ 12 కార్లతో పోతే కేసు పెట్టకుండా మీరు వదిలేసారు. అడ్లూరి లక్ష్మణ్ గారి మీద కేసు ఇప్పటిదాకా నమోదు కాలే ఈసీ కమిషన్. మళ్ళీ దీన్ని ఏమని చూడాలి? అంటే డైరెక్ట్గా మంత్రులే రంగంలోకి దిగారంటున్నారా ఈ విషయంలో? 100% జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కూడా డైరెక్ట్ ఒక రోజు ముందు మంత్రులు తిరగడం నిజం కాదంటారా? ఇప్పుడైతుంది కూడా ఏంది, ఇప్పుడైతుంది కూడా అదే కదా. ఎక్కువ బీఆర్ఎస్ నాయకులే డబ్బు పంపిణీ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మీకు ఎక్కడైనా కనిపిస్తుంది అన్న మేము పైసలు వంచినట్టు? మా నుంచి వచ్చే క్యాడర్ గ్రౌండ్ స్టాఫ్ అన్న, కష్టపడ్డ కార్యకర్తలకు మేము టికెట్ ఇచ్చుకున్నాం. టికెట్లు అమ్ముకోలే. ఇప్పుడు ఏదైతే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితే తిట్టుకుంటున్నారో, మా బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థి ఎవరైతే కింద స్థాయి నుంచి కష్టపడ్డారో వాళ్ళు మాత్రమే వార్డు మెంబర్లుగా నెక్స్ట్ కౌన్సిలర్స్గా నిలబడి గెలుస్తారు అని చెప్పి 100% నేను అనుకుంటున్నాను. రైట్. మరి పంపిణీ ఎట్లా జరుగుతుంది? డబ్బుల పంపిణీ అనుకోవచ్చు. జీరో అన్న. వాళ్ళు నేను అదే చెప్తున్నా, గ్రౌండ్ లెవెల్ లీడర్స్ అన్న. ఏం గ్రౌండ్ లెవెల్ బీఆర్ఎస్ నుంచి డబ్బు పంపిణీ లేదంటారు? జీరో. మరి ఏ పార్టీ నుంచి ఉన్నది రాష్ట్రంలో బాగా? అధికార పార్టీ బీజేపీ చేస్తలేదు అనుకుంటున్నారా? కాంగ్రెస్ చేస్తలేదు అనుకుంటున్నారా? విచ్చలవిడిగా వంచుతారు కదన్నా. కాంగ్రెస్ మద్యం పంపిణీ లేదంటారా? మీరే కెమెరాలు పట్టుకొని తిరిగారు కదన్నా. నువ్వు మనసు మీద చేతీసుకొని చెప్పు, నువ్వు చూడలేదంటావా అన్న? ఎంతమంది మద్యం వంచుతారు, ఎంతమంది ఏదేంది ఆడేవాడో అలియాబాద్ లా సిల్వర్ కాయిన్, రైట్, బీజేపీ సిల్వర్ కాయిన్ డూప్లికేట్ వంచుతారా అన్న? ఇంకా నయం ప్రజలారా, మీరు ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బు ఒరిజినల్ ఫేక్ అని కూడా మీరు చూసుకోరు ఇంట్లోకి వచ్చి. అంత ఘోరం. అంత వెండి డూప్లికేట్ వెండి ఇచ్చి మోసం చేసిండు అన్న. ఇప్పుడే డూప్లికేట్ వెండి ఇచ్చి మోసం చేసిన వాడు గెలిచిన తర్వాత ఏమైనా వేస్తారంటే నమ్ముతారా? అంతేనా? నమ్మే దిశగా ఉంటుందా? అది ఓకే, రైట్. మళ్ళీ ఇంకెక్కడన్నా కాంగ్రెస్ లీడర్లు డబ్బులు వంచినట్లు మీకు సమాచారం ఉందా? పంచుతున్నారా? మరి అలా మీద ఏమైనా కేసులు అయినాయా? మా రాష్ట్ర స్థాయి వర్గం, మా బీఆర్ఎస్వి ప్రతి దగ్గర ఏమైనా ఇట్లాంటివి అయితే వెంటనే కేసు నమోదు చేయమని చెప్పి మా అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు ఆదేశాలు ఇచ్చినారన్న. మేము మా ఫైట్ మేము చేస్తాము. ఈ ఎలక్షన్ ఎంత అయినా సరే ఇట్లాంటివి కాకుండా ఈ డబ్బులు, నగలు లాస్ట్ 1 డే ఈ ఒక్క రోజు కాపాడుకుంటే తెలుస్తుంది. కాకపోతే మేము ఎంత చేసినా సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళది ఉంది కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ కొంతమంది పేర్లు చెప్పు, ఎవరైనా వంచిన వాళ్ళు ఉన్నారా మీ లిస్టులు? ఉన్నారా? వద్దన్న, లిస్ట్ ఎందుకు, తర్వాత ఉంటారు కదా. ఇప్పుడు ఏమో ఎలక్షన్ కానివ్వండి, ఎలక్షన్స్ అంటే కేసులు ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతుంది, మేము పట్టుకున్నాం విద్యార్థి నాయకులు అని చెప్తున్నారు. అంటే ఎక్కడ జరిగినాయి? ఇప్పుడు 33 జిల్లాలలో ఏ జిల్లాలన్నా భారీగా నడుస్తుందా? ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, చెప్పదండి, మెదక్ అయితే మరి ఘోరం. అలియాబాద్, మెదక్ అయితే ఇక
పెట్టిందే లేదు మెదక్లో నువ్వు ఎక్కడవో పైసలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రోహిత్ ఆయన అరాచకం అయితే ఇక విపరీతంగా ఉంది. కార్లతో ఢీ కొట్టుడు మీరు చూడలేదన్నా, ఆయన కారు వచ్చి ఢీ కొట్టింది కదా బీఆర్ఎస్ కార్యకర్తలని. ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చినా సరే నో రిప్తే గలీజ్ మాట, నో రిప్తే. మేము మాట్లాడలేకనా అన్న గలీజ్ మాటలు మాకు రాకనా, మాట్లాడమంటే మంచి మంచి మాటలు మాట్లాడతాం కానీ ఏదో అధికారం ఉంది కదా. ఉమ్మడి జిల్లాలో ఏందన్నా ఏంది వాళ్ళ అధికారం ఉందని చెప్పి అక్కడ సైడ్ 100 మంది ఉంటే వీళ్ళు మేము భయపడతాం అనుకుంటారేమో. చూస్తారు అదే ప్రజలు చూస్తారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం, ఇంకో 2 సంవత్సరాలు ఓపిక పడతాం కూర్చున్నాం అంతేగాని టైం వచ్చినప్పుడు. ఈ ఎలక్షన్ ఏ ఎజెండాతో చేయబోతున్నారు? వాళ్ళంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అని చెప్పేసి మా పథకాలు అందుతున్నాయి అందరికి ప్రజలకు అని చెప్పేసి వాళ్ళు ఏమందినాయి ఆయన పథకాలు ఏమందినాయి? రైతు బంధు వచ్చిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, షాదీ ముబారక్ వచ్చిందా, కేసీఆర్ కిట్ అని చెప్పి గర్భిణీ స్త్రీలకు ఏమని ఉంటే కేసీఆర్ కిట్ అప్పుడు వంచుతుండే, వాళ్ళకు నువ్వు ఏమిస్తున్నావు, విద్యార్థులకు ఏమిస్తున్నావు, గురుకుల పాఠశాలలకు ఏమిస్తున్నావు? నువ్వు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు తీసుకునేది సాగులు మాత్రమే. యూరియా ఏడికిపోయిందన్న, కనీసం రైతులకు యూరియా లేకుండా అయిపోయింది. ఇంతకంటే దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఎక్కడన్నా చూసింటారా అన్న? నేను నా ఏజ్ చిన్న అయినప్పటికీ 2014 ముందు తెలంగాణ రాకన ముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎట్లుండే అన్న గవర్నమెంట్, ఎట్లుండే అన్న పాలన, ఎట్లుండే అన్న అసలు మన తెలంగాణకు దిక్కు చూస్తాడు ఇవ్వడానికి ఉండేనా అన్న? ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమ వీళ్ళు కదన్నా ఇక్కడ చేసింది. 2014 ముందు వీళ్ళు మనకి ఏమి ఇచ్చిరన్న? ఇదే కాంగ్రెస్ గవర్నమెంటే కదన్న నడిపింది. మనకంటూ సొంత భాష, సొంత యాసగా ఇజ్జత్ ఇచ్చినవా అన్న? మా పండుగలకు ఇజ్జత్ ఇచ్చినవా అన్న? మా నీళ్లు మేము తెచ్చుకునేంత వరకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముందు మన నీళ్లు మనం వాడుకునే రైట్ మనకు ఉండేనా అన్న? రైతులకి నీళ్ళు వచ్చినాయా అన్న? పొలాలకి చెరువులు ఎండిపోవడం నిజం కాదా అన్న? కరెంట్ ఏడుందన్న? మోటార్లు కాలిపోయినాయి కదా అన్న? బావిల దుంకి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా? 2014 ముందు చెప్తున్నాను ఈ మాటలు నేను. మన బడిలు ఎడికిపోయినాయి అన్న, మన ఉద్యోగాలు ఎడికిపోయినాయి అన్న, మన చెరువులు తెలంగాణ వచ్చి ఇవన్నీ చేసినాము అని చెప్పాలనుకుంటున్నారు, చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి దశలో ఉంది, ఎట్లా ముందుకు పోతుంది? రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పటికి చాలా అభివృద్ధి జరిగింది రాష్ట్రం. నేను చెప్తాను చెప్పాలి. 2014 తర్వాత 2014 to 2022 2022 వరకు కేసీఆర్ ఇచ్చే అభివృద్ధి ఇంకా కొనసాగుతుంది. ఆయన వేసిన మైల్ స్టోన్సే ఆ మైల్ స్టోన్స్ మీద ఇప్పుడు మనం నడుస్తున్నాం. ఆయన వేసే రోడ్ల మీద ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పోతున్నాడు. కొత్తగా వేసిన ఏ రోడ్డు మీద పోయిండనా, ఏ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిండనా, ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిండనా? మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు కదన్నా వీళ్ళు ఓపెన్ చేసింది, మేము కట్టిన బ్రిడ్జ్లు కదన్నా వీళ్ళు రిబ్బన్ కట్లు చేసింది. ఏ గురుకుల పాఠశాల డెవలప్ అని చెప్పన్నా? ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ కొత్తగా ఓపెన్ చేసిండు? ఏం చేసిండన్న? 2014 తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్న ప్రాజెక్ట్ తీసుకొని 46,000 చెరువులు రెనోవేషన్స్ చేసుకొని మొత్తం రైతులకి నీళ్లు పంపించుకొని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు సాగునీటి ఇచ్చి వాళ్ళ వ్యవసాయం చేస్తే కదా అన్న ఇప్పుడు ఇండియాలో ది నంబర్ 1 రైస్ ప్రొడక్షన్ స్టేట్గా మారింది. రైతులు కాదు స్టూడెంట్స్ మేము గర్వంగా చెప్తాం, వీఆర్ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రైస్ ప్రొడక్షన్ మా స్టేట్లో అవుతుందన్న. ఇంతకుముందు అయిందా? రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్లనే ఎక్కడెక్కడ గురుకుల పాఠశాలకు అవకతవకలు జరగడం లేదు, విద్యార్థులు బాగానే చదువుకుంటున్నారు, పోషకమైన ఆహారం పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ నాయకులు చెప్తారు. షామీర్పేట్ల గురుకుల పాఠశాల విద్యార్థులు పోయి ఎఫ్ఐఆర్ పెట్టిరదా? లీడర్ కాదు పెట్టింది, ఒక గోడ దుంకి గురుకుల పాఠశాల గోడ దుంకి షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యింది. నిజమా కాదా? బాత్రూమ్ గడిగించిన బ్రష్తోని ట్యాంక్ క్లీన్ చేయడం నిజమా కాదా? అర్ధరాత్రి లేచి పురుగులు అన్నం రైస్లా పిల్లలు పురుగులు ఉంటే పురుగులు తీసి రైస్ వండుకొని తినాలంట 3 గంటలకు లేచి, ఇది నిజమా కాదా? గ్రాసరీస్ ఎత్తుకపోతుంటే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది, నిజమా కాదా? ఇంకెన్ని గురుకులు 120 విద్యార్థుల సావులు కేవలం బిలో 19 ఇయర్స్ 20 సంవత్సరాల పిల్లలు, బిలో 12 ఇయర్స్ పిల్లలు ఒక 60 మంది గురుకులాల్లో చచ్చిపోయారు. ఎందుకు? దీనికంత కారణం ఏంటి? మీరు ఇప్పుడు విద్యార్థి విభాగం నుంచి బీఆర్ఎస్కి సంబంధించి
నుండి చాలా హాస్టళ్లను చాలా సందర్శించారు, అక్కడ ఏడుపు పడుకున్నారు, వచ్చింది. అక్కడ నిద్రగిడ చేశారు, అవన్నీ చూసారు వాళ్ళ కష్టకాలాలు ఏంటి, మరి అక్కడ ఉన్న కష్టాలు ఏంటి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు విద్యార్థులకు ఏమీ ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రాగానే విద్యార్థులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ ఎస్సీ మైనారిటీ హాస్టల్స్ అని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ అని మేము డెవలప్ చేసినాం, దాని సపరేట్ ఫండ్ ఇచ్చినాం, కోటా వచ్చింది, బ్రహ్మాండంగా పోషకాహారం, టిఫిన్స్, దానికి ఒక షెడ్యూలు, టిఫిన్స్, లంచ్, డిన్నరు. ప్రైవేట్ స్కూల్లో కూడా నిజం చెప్తున్నా, ప్రైవేట్ స్కూల్లో కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు, పోటీ పడ్డారు, రికమెండేషన్లు పెట్టుకోరు మాకు కావాలని చెప్పి. అదే విధంగా ఉందేమో అని చెప్పి పాపం పిల్లల్ని ఇక్కడ వేస్తే పిల్లలు ఇక్కడ అనుభవిస్తుంది మామూలు కష్టం కాదన్న. ఒక మినిమం టు మినిమం ఒక కన్సర్న్ లేకుండా వాళ్ళతోనే చదువు చెప్తలేరు, వీళ్ళు లేబర్ పనులు చెప్పిస్తారు స్కూళ్ళల్లో. మేము చూసినామన్న, బాడీ షామీర్పేట్ పోతే అసలుకి పుండ్లు వచ్చినాయి స్కిన్స్కి, బాత్రూమ్ కడిగే బ్రష్తోని వీళ్ళు ట్యాంకులు క్లీన్ చేయించుకోరు, ఆ నీళ్ళే తాగుతున్నారన్న. దీనికంటే ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమంటే మన ఉంటుందా? ఒక అమ్మాయి, డాడీ మా గ్రాసరీస్ మా ప్రిన్సిపల్ ఎత్తుకోబోతుర్రు, నేను ఇది కళ్ళతో చూసినా అని చెప్తే ఆ ప్రిన్సిపల్ వచ్చి బెదిరిస్తే 1 గంటలు ఇంటికి వస్తున్న ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది. ఇంకెన్ని ఇట్లా చెప్పుకుంటా పోతే బాచ్పల్లి ఇవన్నీ పెడితే ప్రైవేట్, వీళ్ళు చక్కగా ఉంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు వాళ్ళకి వచ్చిందే సొమ్ము, దొరికిందే పైసలు. వాళ్ళకున్నంత శ్రీ చైతన్య నారాయణ గురించి చెప్తున్నా అన్న, లక్షలు పిల్లలు వేసుకొని చచ్చిపోతున్నారు. పిల్లల్ని పంపిస్తున్నారు మీరు కళాశాలలకి, ఆడికి పోయి ఆ ఒత్తిడితోని ఊరేసుకొని చచ్చిపోతారు. అదైతే మరి ఇంకా రైట్. మీరు అన్నట్లుగానే మరి ఇంత రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంది అని తెలుసుకున్నప్పటికీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎప్పుడన్నా దీనికి సంబంధించిన శాఖకు కావచ్చు, విద్యాశాఖకు కావచ్చు, లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కానీ ఎప్పుడైనా కలిసి వినతి పత్రం అందించారా? ఈ రాష్ట్రంలో ఇంత విద్యార్థుల పైన కావచ్చు, ఇంత అరాచకం జరుగుతున్నది హాస్టళ్ళలో కావచ్చు, మీరు అన్నట్ల కార్పొరేట్ కాలేజీలలో ఫీజులు కూడా విపరీతమైన వసూలు చేస్తున్నారని ఎప్పుడైనా కలిసారా? మేము చేసిన ధర్నాలు, మేము చేసిన ప్రొటెస్ట్లు, మేము చేసిన ముట్టడులు, నాకైన అరెస్టులు, ప్రివెంటివ్ అరెస్టులు, కొట్టడం కానీ చేయడం కానీ ఇప్పుడు కూడా మేమే చేసినాం అని, ఇంకెవ్వరు చేయలే. హైదరాబాద్ కలెక్టర్ ముట్టడి మేము గురుకుల నుంచి మేము ఇచ్చినాం, బంకర్ బెడ్ల స్కామ్ రీసెంట్గా మేము ఇచ్చినాం, సెక్రటరేట్ ముట్టడి మొన్న రీసెంట్గా మీరే కదా నా లైవ్ పెట్టింది, మీరే చూసిరు కదా ఎంతమంది విద్యార్థులు, 300 మంది విద్యార్థులను సెక్రటరీ ముట్టడి చేసిన బికాస్ ఆఫ్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్. విద్యార్థులకి పైసలు ఇవ్వకపోతే వాళ్ళ మమ్మీ పుస్తలు తాకట్టు పెట్టుకొని ఒక విద్యార్థి వచ్చి ఫీజు కడుతున్నాడు అన్న. ఎందుకు అడుగుతురన్న మీరు టీసీలు? మీరు కోర్ట్ ఆర్డర్ క్లియర్గా ఉంది, పిల్లల్ని ఒత్తిడి చెయ్యొద్దు, టీసీ ఇచ్చేసేయాలి, సర్టిఫికేట్స్ ఆపొద్దు అని ఉంది. వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? యాజమాన్యం కూడా తప్పలేదు అనిపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ వాడేడికి వెళ్ళి నడుపుతాడు. ఫస్ట్ తెలంగాణ స్టేట్కి కావాల్సింది ఇవన్నీ పక్కన పెడితే విద్య, వైద్యం. రైట్ విశాల్, మరి మీరు ఎందుకు చేయవలసి వస్తున్నది? ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పీడిఎస్ ఉన్నది, ఎస్ఎఫ్ఐ ఉన్నది, ఏపీవీపీ ఉన్నది, చాలా రకాల విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి. మరి కేవలం బీఆర్ఎస్ నాయకులు ఎందుకు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఎందుకు అడ్డుపడుతున్నాయి? అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి పదే అంటున్నాడు మిమ్మల్ని, మీరంతా బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు, మీరు బీఆర్ఎస్ కార్యకర్తలే, మీకు ఫేక్ మీరు అంతా ఫేక్ అని చెప్తున్నాడు ఆయన. అంటే నిరుద్యోగులు కూడా ఫేక్ అని చెప్తున్నాడు, విద్యార్థి అందరు ఫేక్. ఆయన కూడా కరెక్ట్, మిగతా అందరు ఫేక్. ఆయనకి మాకు అవసరమా అన్న లాఠీలు దెబ్బతిన్నాడు, మాకు అవసరమా అన్న ఇన్ అరెస్టులు, ఇంట్లోకి వచ్చి ప్రివెంటివ్ అరెస్టులు చేసాడు, మాకు అవసరమా అన్న? విద్యార్థుల కోసం కదన్నా మేము కష్టపడేది. వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయిస్తానా, విద్యార్థులు ఎన్ని మెసేజ్లు ఉంటాయి నువ్వే చూడు, ప్రతి దానికి రియాక్ట్ అవుతా, ప్రతి దానికి మెసేజ్ పెడతా. ఏ అబ్బాయికి సర్టిఫికేట్ రాకపోయినా సరే పోయి కూర్చొని ధర్నా చేసి ఆ పిల్లోనికి సర్టిఫికేట్ ఇచ్చి వస్తాం. పైసలు లేకపోతే మేము పైసలు వేసుకొని ఆ విద్యార్థికి ఫీజు కట్టొస్తాం. ఎందుకు? రెస్పెక్ట్ గా మేము ఒక పోస్ట్ లో కూర్చున్నాం. విద్యార్థి విభాగం అంటే పార్టీకి కాదు, కాంగ్రెస్ ఉంది కదా. మా అంతా మేము అదే చెప్తున్నా, మా అంతా ఇప్పుడు ఇష్యూ అయిందంటే గంటలు వెళ్ళిపోతాం. వాళ్ళకి ఎందుకు భయం అంటే వీళ్ళు ఎక్కడ 300-400 మందితో వస్తారా, వీళ్ళు కూర్చున్న దాకా ఓర్రా, వీళ్ళని మేము అరెస్ట్ చేయాలంటే 2 గంటలు రోడ్లు బ్లాక్ అవుతాయి, చాలా ట్రాఫిక్, వీళ్ళు కొట్టినా కానీ ఓరు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు కొట్టే కానీ మాకు వచ్చేదాకా మేము గదలమంటాం. మినిమం 2 గంటలు కూర్చుంటాం రోడ్ల మీద ధర్నా. 100% అవుతుంది. మేము చేయకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పి మేము చేయకపోతే 600 కోట్లు రిలీజ్ చేస్తాడా ఈ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్లు బాకీ ఉంటే మేము ఆ రోజు వానల
మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు అందరు వచ్చి సెక్రటరేట్ మన కలెక్టరేట్ ముట్టడి గ్రామ స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు అందరు చెయ్యండి అని అంటే కదన్న హైదరాబాద్ నుంచి 2,000 మందితో కలెక్టరేట్ ముట్టడి చేస్తే అదే రోజు ఈవినింగ్కి మన మినిస్టర్స్ అందరు మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ సమావేశం పెట్టి 600 కోట్లు రిలీజ్ చేసిరంటే చిన్న మాటనా కాదు. మీరు చెప్పండి, మా విద్యార్థి విభాగమే చేసింది కదన్న, మేము కొట్లాడేయకపోతే నెక్స్ట్ డే ఇచ్చే అవసరమా? ఒత్తిడి తీసుకురావాలి, కలెక్టర్స్లకు తెలవాలి. మేము ఏం చేయడానికి కాదన్నా, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అంటే మేము రిక్వెస్ట్ చేస్తాం, లేదంటే రోడ్డు మీరు అన్నట్లనే ఇన్ని కేసులు ఉంటే మీరు చదువుకుంటూ విద్యార్థి నాయకులుగా, మీరంటే నాయకులు కావచ్చు, మీ అంట ఉన్న వాళ్ళు చాలా మంది పేద విద్యార్థులు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి యూనివర్సిటీలో చదువుకొని ఉంటారు వాళ్ళు, లేకుంటే హాస్టళ్లలో ఉంటారు, అశోక్ నగర్లో ఉంటారు, సెంట్రల్ లైబ్రరీ దగ్గర, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చొని పెడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నమాట, మనం కాదు చెప్పేది. ఒక్కటి మళ్ళీ ఒకటి, వాళ్ళ మీద కేసులు అయితే రేపొద్దున ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎట్లుంటాయి? మరి ఎందుకు అలాంటి పేద విద్యార్థులను మీరు మీ అవసరాల కోసం వాళ్ళను? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు, నా చేతిలో కరెక్ట్. మీరు అడుగుతారనే నేను ఇది ఇచ్చినానా. ఇది కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ అని చెప్పి ఇది పెట్టారు. ఇదే కదా, ఇది ఎవరు మా బీఆర్ఎస్ పార్టీ కొట్టలే, ఒక 1000 పార్టీ కొట్టలే, కాంగ్రెస్ నిరుద్యోగులు. కాంగ్రెస్ నిరుద్యోగులే, కాంగ్రెస్ వల్ల నిరుద్యోగం వచ్చింది కాబట్టి ఈ నిరుద్యోగ విద్యార్థులు అశోక్ నగర్, ఎందుకంటే నేను ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి అక్కడ ఏమైనా సరే ఫస్ట్ అరెస్ట్ చేసింది నన్నే. ఎందుకంటే అదే చెప్తున్నా కదా, పోలీసు వాళ్ళు ఏంటంటే మా ప్రమేయం ఏమైనా ఉందా, మనోడు ఏమైనా చేస్తుండా అని వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కానీ మేము నన్ను అరెస్ట్ చేసినా చేయకపోయినా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు అశోక్ నగర్లో. ఎవరు చెప్పారు జాబ్ క్యాలెండర్ చెప్పిరా 7 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి? ఎందుకు చెప్పారు మీరు? మీరే కదా చెప్పింది. నిరుద్యోగ భృతి నెలకి 4,000, మెగా డిఎస్సి ఏడికి పోయిందన్న? డిఎస్సి ఓ బంగారమైన డిఎస్సి, అది మామూలు డిఎస్సి కాదు, అది బంగారం అసలు సూపర్. అందుకే వచ్చి మళ్ళా అదో పంచాయతీ పెట్టారు కదా, రాజీవ్ యువ వికాస్. పైసలు అప్లికేషన్ ఫీజులు కట్టించుకున్నాం, ఆ పైసలు ఏడికిపోయినాయి, అది ఏడికిపోయిందో అదేంది మన 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు లోన్ స్టూడెంట్స్, అది ఏమైందన్న? ఇవన్నిటి మీద జీవో 46 రద్దు. వీళ్ళు కొట్లాడితే అసలు షివరింగ్ అవుతుంది సీఎంకి. నిరుద్యోగులు వీళ్ళు ఎటువంటి సపోర్ట్ లేకుండా ముందుకు వస్తున్నారు. ఏదో బురద జల్లాలని చెప్పి కేవలం బురద జల్లడం మాత్రమే. వీళ్ళకి ఎటువంటి ఈ స్టూడెంట్స్కి ఎటువంటి సపోర్ట్ లేదు, వీళ్ళు సపోర్ట్ తీసుకోమంటారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కొట్లాడేటోళ్ళు అన్న అశోక్ నగర్ వాళ్ళు. అశోక్ నగరే కాదు, దిల్సుఖ్ నగర్ విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళకో జేఏసీ, అందరికో జేఏసీ ఫామ్ అయింది, వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళు కావాలి, వాళ్ళ రైట్ వాళ్ళు అడుగుతారు కదా. నువ్వే అడగకపోతే వాళ్ళు అడగరు కదా. నువ్వు ఎందుకు అడిగినావు? నువ్వు అడగకపోతే వాళ్ళు కొట్లాడారు కదా. నిరసనలు ఉండేవి కాదు, ర్యాలీలు ఉండేవి కాదు, అరెస్ట్లు అయ్యేటోళ్ళు కాదు. ఇప్పుడు అయిపోయింది, వాళ్ళ ఏజ్ అయిపోతుంది, తలకాయ కొట్టుకొని ఇంతకంటే దరిద్రమైన గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేమో దరిద్రం అంటున్నారు, ఆల్రెడీ ఇక్కడ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ అవకాశాలు ఎద్దంటున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారంట రోడ్ల మీద. ప్రజాప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగాల అవకాశం అనేది ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ప్రజలకు అందరికీ అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు అని నిరుద్యోగులు అంటున్న మాటలు ఇవి అని చెప్పిండు ఆయన. నేను అదే చెప్తున్నాను. మొన్న ఓయూకి వచ్చిండు, ఓయూలో నేను చెప్తానే ఉన్నా, ఓయూ విద్యార్థులు కొట్లాడేటోళ్ళని అరెస్ట్లు చేసిరన్న. బయటలను తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు కదా, మేము కాదన్న పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఆ రోజు పైసలు ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ పెయిడ్ ఆర్టిస్టులు అన్న. ఆ రోజు ఓయూలో సభ పెట్టినప్పుడు ఒక 1000 మందిని అంటే అరెస్ట్ చేసింటారు అన్న, 1000 స్టూడెంట్స్ని అరెస్ట్ చేసింటారు ఆ రోజు ప్రివెంటివ్ కస్టడీలో. ఆ రోజు నేను ఒక్కనేగా తప్పించుకొని వచ్చినా, నేను ఆపుదామని చెప్పి కాన్వాయ్ని. నేను ఆ రోజు చెప్పిన అన్న, ముందు వరుసలో కూర్చున్న అందరూ ఇంటెలిజెన్స్, ఎస్బీ వీళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ కూర్చుందన్న, కానీ ఖచ్చితంగా అడ్డుకుంటాం అన్నాం. సభ అయిపోయిన తర్వాత నిజంగా విద్యార్థులు చొప్పులతో ఇస్తారు కాన్వే మీద. అరే ఇక్కడ ఒక ప్రొఫెసర్ కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది కదా, యూనివర్సిటీకి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి. గతంలో ఎవరో వచ్చిర్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇందిరాగాంధీ ప్రియులను వచ్చిర్రు ముఖ్యమంత్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈయనను గీతనే కాదు విద్యను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్పిండు కదా. మరి నేను అదే అంత మంచి విద్యను ప్రేమిస్తే ఫస్ట్ విద్యకి కొన్ని వేల నిధులు కూడా కేటాయించిపోయాయి.
ఎవరికి నేను ఏదన్నా విద్య అంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్య కాదు కదా, వేరే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కదా, రైట్. రాష్ట్రంలో కూడా విద్య ఉంది కదా, చిన్న పిల్లలకు కూడా చదివే విద్యనే కదా. నీకు అంత ప్రేమ నీకుంటే 3 తరగతి 3rd క్లాస్ అమ్మాయి ఎందుకు చచ్చిపోతుంది, 6th క్లాస్ అమ్మాయి ఎందుకు చచ్చిపోతుంది, 10th క్లాస్ అమ్మాయిలు ఎందుకు చచ్చిపోతారు, పిల్లలు ఎందుకు చచ్చిపోతారన్నా? నేను అదే అంటున్నా, ఫస్ట్ నువ్వు బడ్జెట్ ఇవ్వాల్సింది విద్యకి వైద్యంకి. మేము కూడా అదే చెప్తున్నామన్నా. ఫస్ట్ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము కట్టింది గురుకుల్ స్కూల్స్ డెవలప్మెంట్ చేసినాము, మైనారిటీ స్కూల్స్ కట్టినాము, మంచి ఫుడ్ ఇచ్చినాము. ఆ తర్వాత బయటికి వచ్చి డయాలసిస్ సిస్టమ్ హెల్త్ మీద పడ్డాము. మేము చూపెట్టినామన్నా విద్య వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. అందుకే ఈరోజు గవర్నమెంట్ ఇట్లుంది, లేకపోతే ఇంకా నీచంగా ఉంటుండే. రైట్. ఇప్పటి వరకు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉంది. విద్యాశాఖకు సంబంధించి నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఎన్నిసార్లు ఈ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్లో పెట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనం మీకు తెలుసా? ఇంతవరకు వాళ్ళు విద్య దగ్గర చేసేది పైరవీలు మాత్రమే. ఆ ట్రాన్స్ఫర్లు ఈ ట్రాన్స్ఫర్లు ఫైల్లే కదులుతున్నాయి తప్ప ఇంకా ఏమీ లేదు. అవసరమైతే రేవంత్ రెడ్డి యాజమాన్యాన్ని భయపడిపిస్తుండు, నువ్వు నన్ను స్కాలర్షిప్ అడుగుతా నీ కాలేజ్ మూసేపిస్తా అని చెప్పి. ఏమవుతుంది అన్న రివ్యూ మీటింగ్లో? నథింగ్. బిల్లులు రిలీజ్ చేసుకోవడము, స్కాలర్షిప్లు కమిషన్ల రూపంలో బయటికి పోతున్నాయి, వైట్ టు బ్లాక్ మారుతున్నాయి. ఇప్పుడు కూడా రియంబర్స్మెంట్ వచ్చేది పైరవీలు మాత్రమే. లోపల మీటింగ్ అయ్యేది ఏం పెట్టారు అనుకుంటారు? అది నీకు ఎన్ని కోట్లు కావాలి, ఎంత కమిషన్, నీకు ఏ కాలేజ్కి ఫీజు రిలీజ్ చేయాలి, ఏంది కమిషన్. కమిషన్లు ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది, లేకపోతే ఇదే రివ్యూ మీటింగ్. విద్య మీద నథింగ్, ఫోకస్. రైట్. చెప్పండి, మరి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి? దాంతోపాటు మీ నాయకుల పైన ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రుల పైన కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ కార్యకర్త పైన కూడా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టాలనుకుంటుంది? ప్రధానంగా విద్యార్థి నాయకులను టార్గెట్ చేస్తుంది. మనం టార్గెట్ ఎందుకు చేస్తున్నట్టే మేమే కదా అన్న, ఎక్కడికి వెళ్ళినా గల్లెకి వెళ్ళినా మేము అడ్డుకుంటున్నాము. మమ్మల్ని ఎంత హౌస్ అరెస్ట్ చేసినా సరే మేము గోడలు దొంగి పోతున్నాము. వాళ్ళు ఎంత హుషారుతో మేము అంతకంటే ఎక్కువ హుషారుతో మేము ప్రోగ్రామ్ చెయ్యాలని చెప్పి చేస్తున్నాం. ఎందుకు? మాకు అవసరమా అన్న తన్నులు తినడు, మాకు అవసరమా అన్న రోడ్ల మీద కూర్చున్నాడు, మాకు అవసరమా అన్న మాకు ఫ్యామిలీస్ లేవా అన్న. మేము కొట్లాడకపోతే వీళ్ళు ఇంకా ఇక వీళ్ళకి అడ్డ అనేది ఉండదు. నేను ఒక్కరిని వస్తే నా అంటే 100 మంది వస్తున్నారు అన్న నువ్వు వస్తున్నావా అన్న, నువ్వు వెళ్తున్నావా ఇంట్లోకి వెళ్ళి, నేను వెళ్తున్నారా అంటే నా ఎంట ఒక 10 మంది, ఆ 10 మంది ఇంకా ఇంకో 30 మంది, ఓ 100 మంది జమ అవుతున్నాం. నేను మా విద్యార్థి లీడర్స్ వెళ్ళకపోతే, విద్యార్థి విభాగం లీడర్స్ బయటికి వెళ్ళకపోతే ఎవరు వెళ్ళరు. వీళ్ళెత్తి చూపరు, వీళ్ళెత్తి చూపెట్టాడు కదా అన్న కావాలి. ఇప్పుడు జనరేషన్ చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, కేవలం బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? స్టూడెంట్స్ కావచ్చు, న్యాయం జరుగుతుంది కాబట్టి, న్యాయం జరుగుతుంది కాబట్టి అదే చెప్తున్నా. మా దగ్గర న్యాయం లేకపోతే ఇంతమంది రారు, ఇంతమంది రారు కదా అన్న. ఒక్కొక్కరు మీట్, ఒక్కొక్క ప్రొటెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులకే అరే అన్న దగ్గరకు వస్తే ఈ పని అవుతుంది, అన్న దగ్గరకు వస్తే అన్న కాలేజ్ ఇబ్బంది అన్న, మాకు ఇది లేదంటే ప్రిన్సిపల్తో మాట్లాడదు, వెంటనే చేపించేస్తున్నాం. ఒక నమ్మకం, బీఆర్ఎస్వి అంటే ఒక నమ్మకం. దాన్ని ఒక స్టైల్లో ఇమ్మీడియట్ రెస్పాన్స్ కింద ప్రతీది గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న ప్రతీది అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆయన లీడర్షిప్లోనే మేమందరం కూడా ఆయనకు రిపోర్ట్ చేసి ప్రతీది చేస్తున్నాం. ఏ రోజు కూడా వద్దన్నాడు ఆయన. అన్న ఇట్లా అయిందన్న అంటే వెంటనే వెళ్ళిపోండి, వెంటనే చేయండి అంటాడు ఆయన. అట్లాంటి గొప్ప నాయకుడు కూడా మనకు కావాలి. రైట్. మీ పైన, మీ విద్యార్థి రాష్ట్ర నాయకుని పైన, గెల్లు శ్రీనివాస్ పైన ఎన్ని కేసులు అయి ఉంటాయి ఇప్పటి వరకు? నేను ఒకటి చెప్తున్నా అన్న, నేను చూసిన లీడర్స్లో ఫస్ట్ లీడర్, నేను విద్యార్థి విభాగంలో నాకు నచ్చిన నాయకుడు ఫస్ట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్ననే. అన్న పక్కనే కూర్చుంటా, అన్నను అబ్జర్వ్ చేస్తుంటా. ఏ రోజు కూడా ఒకరిని తిట్టాడు, పోలీసులను కూడా తిట్టాడు. అట్లాంటి నాయకుడి పైన ఇప్పటికీ 100 కేసులు ఉంటాయి అన్న. నిజం చెప్పాలంటే ఇంతవరకు బయట చెప్పలే. అన్న మీద రీసెంట్గా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. రైట్. ఒక పొలిటికల్ పర్సన్ నిత్యం గ్రౌండ్ లెవెల్ అన్న, ఏం లేకపోయినా సరే బండి మీద ఎక్కి నడువు వెంటనే పోదాం ప్రోగ్రామ్కి, అయినకున్నంత ఏమంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ స్కిల్స్ కానీ నేను చూడలే అన్న. గ్రౌండ్ లెవెల్ ఎవరిని తిట్టాడు, ఒక విద్యార్థి తింటాడు, తప్పు చేసినా సరే తిట్టాడు, నోట్లోకి వెళ్ళి మాట అన్నాడు, ఒకరి మీద ఒకరు చెప్పాడు. మాకు ఒకటే, అందరం కలిసి ఉండాలి, కలిసి చేయాలి, మంచి కొట్లాడాలి. తెలంగాణ వచ్చేదాకా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మనకు వస్తుంది, అందరి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మీరు లీడర్లు అంటాడు, ఆయన లీడర్ అని చెప్పాడు ఎప్పుడు, మీరురా లీడర్లు అంటాడు. అట్లుండాలన్న నాయకుడు. మామూలు కేసులు అన్న ఆయన మహాన్యూస్
అన్న ఆయన అనుకుంటే రాష్ట్రం మా విద్యార్థి విభాగం ఇంకోలా ఉంటుంది. ఆయన కాముండు అంటేనే ఇట్లున్నాం. తెలంగాణ భవన్లా మహా న్యూస్ అప్పుడు అన్నకి కోపం వచ్చి ఒక 5 minutes మీటింగ్ పెడితేనే 5 నిమిషాలు విభాగంతో మీటింగ్ పెడితేనే ఆ రోజు గడగడలాడించిన మహా న్యూస్ని. మీకు తెలిసింది కదా అన్న. అందుకే రౌడీ సీటర్స్ అన్నట్టు అంత విద్యార్థి విభాగానికి సంబంధించి పిఆర్ఎస్. నేను అదే అంటున్నా, ప్రూఫ్ లేకుండా మీ అక్కనో మీ వద్దనో అంటే మనకు కోపం వస్తుందా రాదా? రైట్, వస్తుందా రాదా? మా బావనో అక్కనో సొంత వాళ్ళని అనుకుంటే కోపం వస్తుందా రాదా? కేటీఆర్ అన్నని సొంత అన్నలాగా ట్రీట్ చేస్తాడు. మేము కూడా అంతే కదా. మా సీన్ అన్న సొంత అన్నలాగా ట్రీట్ చేస్తాడు. వాళ్ళ అన్నని ఏమన్నా తప్పుగా అనిపిస్తే నీకన్నా కోపం వస్తా రాదా? ఎవరిని చెప్పకుండా నువ్వు ఒక్కని పోతావో పోవా, కొట్టొస్తావా తన్నొస్తావా లేదా నీ ఫ్యామిలీ దగ్గరకు వస్తే? మేము మా ఫ్యామిలీ అనుకున్నామన్నా, మాకేమన్నా అయితే నిలబెట్టేవాళ్ళు వాళ్ళు. కోపం రాదా అన్న? సహజమన్నా, ఎవరికైనా కోపం వస్తుంది. రోడ్డు మీద ఉంటాను కన్నా కోపం వస్తుంది. ఇంకా ఆ రోజు మెల్లగా పొయ్యి జస్ట్ ధర్నా చేసి వద్దామన్నాడు అంతే. ధర్నా చేసి వద్దాము అన్న మాటకే అంత అయింది. అర్థమైంది అన్న మీకు? ఏదో చిన్న ప్రొటెస్ట్ చేసుకొద్దాం అనుకున్నాం, ప్రొటెస్ట్ చేసినాం తప్ప మేమేం చేయలే. దానికి మీరు రౌడీలు అంటారా మమ్మల్ని? రైట్. మరి రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి ఏ పార్టీకి? ఇంకొక 2 గంటలు అయితే సర్వే రిపోర్ట్స్లో మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇంకో 2 hours అనుకుంటున్నా నాకు తెలిసి. ఇంకా 1 hour ఉంది. ఓ 1 hourలో మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. 100కి 100% నాకైతే ప్రజలందరూ చూసిరు కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి 100కి 100% నేను నమ్ముతున్నాను. రైట్. థ్యాంక్ యూ విశాల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ.